మున్సిపల్ ఎన్నికల వేళ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో రాజకీయ వేడి పెరిగింది. 7వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి చిత్తారి పద్మ రవీందర్ కు మద్దతుగా మంత్రి పొన్నం ప్రభాకర్ భారీ ర్యాలీ నిర్వహించారు. గడప గడపకు తిరుగుతూ ప్రజాపాలన పథకాలను మంత్రి వివరించారు. అనంతరం గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వని వారు ఏ మొహం పెట్టుకుని ఓట్లు అడుగుతారని పొన్నం ప్రశ్నించారు. తాము అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 3500 ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేశామని, సన్నబియ్యం, ఉచిత విద్యుత్, ఆర్టీసీ ఉచిత ప్రయాణం వంటి హామీలను నెరవేర్చామని గుర్తు చేశారు. హుస్నాబాద్ లోని 20 వార్డుల్లోని కాంగ్రెస్ జెండా ఎగురవేస్తేనే నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందుతుందని మంత్రి పిలుపునిచ్చారు. హుస్నాబాద్ అనే పేరును అత్యున్నత స్థానాలకు అభివృద్ధిలో అన్ని రకాలుగా తీసుకుపోవడానికి ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధిని ఆశీర్వదిస్తూ ఇక్కడ అభ్యర్థులు గెలిపించాల్సిందిగా కోరుతా ఉన్నా. 2 ఏళ్ల కింద హుస్నాబాద్ సంబంధించి ఒక్కసారి ఆలోచన చేయండి. టిఆర్ఎస్ పార్టీ కానీ, బీజేపీ పార్టీ కానీ, ఈరోజు కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాలు అధికారంలో లేకపోయినా గౌరవనీయ రిజర్వ్ గారు పూర్తి చేయాలని ఉద్యమం చేసిన ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఫౌండేషన్ వేస్తే, ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆనాడు టిఆర్ఎస్ పార్టీ చెప్పినటువంటి అహనా పెళ్ళండ సినిమాల కోట శ్రీనివాసరావు కోడి పైకి కట్టి అందరూ వినమన్నట్టుగా డబుల్ బెడ్రూమ్ మాట ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉంది. ఎవరికైనా డబుల్ బెడ్రూమ్లు వచ్చినాయని అడుగుతా ఉన్నా. ఆ డబుల్ బెడ్రూమ్ లాని వాళ్లకు ఇందిరమ్మ ఇండ్ల పేరు మీద 5 లక్షల రూపాయల ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినాం. మొదటి సంవత్సరం ఇంకా చాలా మందికి రావాలి కావచ్చు. 10 ఏళ్లు రానప్పుడు కొంతమంది అర్హత ఉన్నాళ్ళు ఇంకా ఉండొచ్చు. కానీ ఇందిరమ్మ ఇండ్లు మొదటి సంవత్సరం అనేక మందికి రాష్ట్ర వ్యాప్తంగా లక్షల మందికి ఇచ్చడం జరిగింది. తప్పకుండా ఇంకా మిగిలిపోయిన వాళ్ళకి ఇచ్చే బాధ్యత మాదే. హుస్నాబాద్ అనే పేరును అత్యున్నత స్థానాలకు అభివృద్ధిలో అన్ని రకాలుగా తీసుకుపోవడానికి